వల్లనే నమ్మకం అనేది వారి చేరిక ద్వారా కూడా స్పష్టమవుతున్నది. వారిని నేను బీజేపీ కుటుంబంలోకి స్వాగతిస్తూ గత 2 రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మామిడికాయ చేసి కొండను తవ్వి ఏలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి, కాంట్రాక్టర్లు మేలు జరిగేదానికి, దానికి అధికారులు కూడా వత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 పై చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ప్రధానమంత్రి సైతం కూడా, హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటీఎంగా మార్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వము, ఆ రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి 1,000 కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే, ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది, మేము అధికారంలోకి వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు.